హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మనం నిఫ్టీ చూసుకుంటే 25,890 దగ్గర క్లోజ్ అయిందనమాట. జస్ట్ మార్జినల్ వెరీ ఫ్లాట్గా ఎండ్ అయిందని చెప్పుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 58,000 జస్ట్ అబౌవ్, అది కూడా మనకు ఆల్మోస్ట్ ఫ్లాట్గానే క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 58,078 దగ్గర క్లోజ్ అయిందనమాట. సెన్సెక్స్ మనకు 84,556 దగ్గర క్లోజ్ అయితే మిడ్ క్యాప్స్ మనకు కరెక్షన్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ చూసుకుంటే -0.15% మనకు మిడ్ క్యాప్స్ కరెక్షన్ అయ్యాయి. -0.25% మనకు స్మాల్ క్యాప్స్ మనకు కరెక్షన్ అయ్యాయి అన్నమాట, నెగిటివ్ సైడ్ క్లోజ్ అయ్యాయి. సో మెయిన్గా ఈరోజు చూడండి, నిన్న గిఫ్ట్ నిఫ్టీ కూడా మనం చూసుకుంటే దాదాపు 350 పాయింట్స్ గ్యాప్ అప్ చూపించింది. సో మార్నింగ్ వచ్చేసరికి అది ఒక 200 పాయింట్స్ వరకు గ్యాప్ అప్ అన్నట్టు చూపించింది అనమాట. ఓవరాల్గా చూడండి, హై అనేది టచ్ చేయలేకపోయింది. 26,100 లెవెల్ ఏదైతే ఉందో అక్కడ వరకు వెళ్ళి రిటర్న్ వచ్చిందనమాట. సో వెరీ వాలటైల్ డే అని మనం చెప్పుకోవాలి. చూడండి, యాక్చువల్గా ఓపెన్ అయింది, వెరీ గ్యాప్ అప్లో ఓపెన్ అయింది. అక్కడ నుంచి కూడా ఫర్దర్ పైకి వెళ్ళడానికి ట్రై చేసి 26,100 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ రావడంతో ఆటోమేటిక్గా డౌన్ సైడ్కి వచ్చి మనకు లిటరల్లీ ఫ్లాట్గా క్లోజ్ అయిందని మనం చెప్పుకోవాలన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే కనీసం 26,000 అబవ్ అయినా నిలబడి ఉంటే మార్కెట్ బాగుండేదని మనం చెప్పుకోవాలి. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. ఎందుకంటే ఏ అన్సర్టనిటీస్ అయితే క్లోజ్ అవుతాయి అని చెప్పి మార్కెట్ భావించిందో ఆ అన్సర్టనిటీస్ అన్ని మళ్ళీ తిరిగి వస్తున్నాయని చెప్పుకోవాలన్నమాట ఒక రకంగా. సో ఫస్ట్ అసలు గిఫ్ట్ నిఫ్టీ ఎందుకు మనకు చూపించింది, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఎందుకు చూపించింది అంటే ట్రేడ్ డీల్ అనమాట. యుఎస్ఏ ఇండియా ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మనకు ట్రేడ్ డీల్ అనేది జరుగుతోంది, ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయింది అని చెప్పి న్యూస్ అయితే వచ్చిందనమాట. వన్స్ అగైన్ నేను చెప్తున్నాను, ఇదంతా ఓన్లీ స్పెక్యులేషన్. మన ఇండియా నుంచి కానీ యుఎస్ నుంచి కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ అనేది ఇంతవరకు రాలేదన్నమాట. సో ఓన్లీ స్పెక్యులేషన్కే మార్కెట్ ఇలా మూవ్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అడగచ్చు నన్ను ఏమని అంటే, మార్కెట్కి ఒక రియలిస్టిక్ రిలయబుల్ సోర్స్ అనేది ఉంటుంది కదా. మనకు న్యూస్ ఛానల్స్ అయినా రిలయబుల్ సోర్స్ లేకపోయినా చెప్తాయి, కానీ మార్కెట్ అలా చెప్పదు కదా అనుకుంటే మార్కెట్ జస్ట్ న్యూస్కి రియాక్ట్ అవుతుంది. రియాక్ట్ అయిన తర్వాత ఒకవేళ అది నెగిటివ్ అని తెలిస్తే మాత్రం ఇలాగే జరుగుతుంది అనమాట. సో మనం ఏం చెప్పుకోవాలంటే 26,100 దగ్గర ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అని మనం చెప్పుకోవాలి. సో మనకు చూడండి, ఓవరాల్గా న్యూస్ పరంగా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు రష్యన్ ఆయిల్ ఏదైతే ఉందో మనం తగ్గిస్తామని చెప్పి ట్రంప్ అనౌన్స్ చేశాడు. సో దాని ఇంపాక్ట్ ప్రకారం చూసుకున్నా మనకు రష్యన్ ఆయిల్ని ఏమైనా తగ్గించామా అంటే ఇప్పటి వరకు వచ్చిన ఫిగర్స్ ప్రకారం చూసుకుంటే యాక్చువల్గా పెంచాం. సో ఆయన ఏమో తగ్గిస్తున్నారని చెప్పాడు, మనమేమో పెంచామన్నమాట ఇప్పటి వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే అక్టోబర్ లెవెల్స్ వరకు పెంచామన్నమాట. సో మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి. ఎందుకంటే వీళ్ళు ట్రంప్ ఒకటి చెప్తాడు, తర్వాత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ ఒకటి చేస్తుంది, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ మాత్రం అసలు ఏమీ చెప్పదన్నమాట. సో మన దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉండదు, సో యాక్షన్ మాత్రమే ఉంటుంది. సో ఏం జరుగుతుంది అనేది చూడాలన్నమాట. సో ఈరోజు చూసుకుంటే మెయిన్గా నెక్స్ట్ లెవెల్స్ ఏంటి ఇక్కడ నుంచి ఫర్దర్ అని అనుకుంటే, ఒకవేళ మీరు పుట్ తీసుకోవాలనుకుంటే 25,800 రెడ్ క్యాండిల్ క్లోజింగ్ అవుతుంటే మాత్రమే పుట్ తీసుకోండి. అలా కాకుండా 26,000 దాటి ఒక 15 మినిట్స్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయ్యి 26,020 ఆ లెవెల్ నుంచి 26,100 వరకు మీరు కాల్ ఆప్షన్ తీసుకోండి. ఎందుకంటే ఈ మధ్యలో లెవెల్ ఏదైతే ఉందో ఇది నో ట్రేడ్ జోన్ అనే నేను చెప్తానమాట. మార్కెట్ ఇక్కడ కంటిన్యూగా కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ నాకైతే కనబడుతుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ట్రేడ్ డీల్కి సంబంధించి పూర్తి కన్ఫర్మేషన్ రాకపోవడంతో మార్కెట్ నెగిటివ్ సైడ్కి వచ్చిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఏం జరుగుతుంది అనేది మెయిన్గా చూడాలి. సెక్టార్స్ వరకు ఈరోజు చూసుకుంటే పాజిటివ్గా ఏ సెక్టార్స్ ఉన్నాయని ఐటీ అనమాట. ఐటీ సెక్టార్ ఈరోజు మంచి పాజిటివ్ మొమెంటం ఇచ్చింది. మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో కూడా ఐటీ కంపెనీసే ఉన్నాయన్నమాట. సో బ్యాంకింగ్ సెక్టర్, పిఎస్యూ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ రెండు బోత్ సెక్టార్స్ మనకు పాజిటివ్ సైడే ఉన్నాయన్నమాట. అండ్ మీడియా సెక్టర్ కూడా ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. నెగిటివ్ సెక్టార్స్ వచ్చేసి మనకు మెయిన్గా ఇన్ఫ్రా, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట. మెయిన్గా ఆయిల్ అండ్ గ్యాస్లో ఈరోజు నెగిటివ్ సైడ్ డ్రాగ్ చేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ అనే మనం చెప్పాలి. ఎందుకంటే రష్యన్ ఆయిల్ వల్లే రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంతవరకు ప్రాఫిటబిలిటీలో ఉంది. సో వాళ్ళ ప్రాఫిటబిలిటీకి దెబ్బతీస్తుంది కాబట్టి ఇప్పుడు రష్యన్ ఆయిల్ని కొనకపోతే దాని ఇంపాక్ట్ పడుతుందనే దీంతో ఆల్రెడీ కరెక్ట్ అయ్యింది అని చెప్పి మనం అనుకోవాలి. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది అనేది. మనకు మెయిన్గా టాప్ గెయినర్స్ వరకు మనం చూసుకుంటే చూడండి, ఇన్ఫోసిస్, హెచ్సిఎల్ టెక్, తర్వాత టీసీఎస్ ఇలాంటి ఐటీ కంపెనీసే మెయిన్గా మనకు టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట.
టాప్ లూజర్స్ లిస్ట్ లో కనుక మనం చూసుకుంటే అదాని పవర్, ఎటర్నల్, తర్వాత ఇండియన్ ఆయిల్ ఇలాంటి కంపెనీస్ మనకు మెయిన్ గా టాప్ లూజర్స్ లిస్ట్ లో ఉన్నాయి. అండ్ చెప్పాను కదా, రిలయన్స్ ఇండస్ట్రీసే ఓవరాల్ గా మార్కెట్ ని ట్రాక్ చేసింది. సో దానికి సంబంధించి అది కూడా మనకు ఆయిల్ బిజినెస్ కిందకే వస్తుంది కాబట్టి ఓవరాల్ గా ఆయిల్ సెక్టర్ కూడా డౌన్ లో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నిఫ్టీ కూడా డౌన్ సైడ్ వెళ్ళిందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఈ రోజు మనకు మెయిన్ టాప్ న్యూస్ ఆఫ్ ద డే వచ్చేసి ఇదే అనమాట, ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది. సో వాళ్ళు ఒకటే ఏది అడుగుతున్నారంటే అగ్రికల్చరల్ క్రాప్స్ సంబంధించి ఈ క్రాప్స్ లేనివి మేము అలో చేస్తాం అన్నట్టు చెప్తున్నారు అనమాట. అది కూడా ఓన్లీ కార్న్ అనమాట, కార్న్ అండ్ సోయాబీన్ కి సంబంధించి. సో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ యుఎస్ ఫార్మర్స్. సో ఈ రెండు కొనుక్కోండి అని చెప్పి మనం చెప్తున్నాం. మనం ఏం చెప్తున్నాం అంటే వాళ్ళేమో ఇవి కొనుక్కోండి అని మనల్ని అడుగుతున్నారు. సో మనం ఏం చెప్తున్నాం అంటే జెనెటికల్లీ మోడిఫైడ్ ప్రోడక్ట్స్ కాకుండా నార్మల్ ప్రోడక్ట్స్ ఏమున్నా మాకు పంపించండి, మేము తీసుకుంటామని చెప్పి చెప్పామన్నమాట. అది కూడా ఓన్లీ ఈ రెండు సబ్స్టెన్సెస్ వరకే, కార్న్ అండ్ సోయాబీన్ వరకే తీసుకుంటామని చెప్పాము. ఇది కూడా ఓన్లీ స్పెక్యులేషన్ అనమాట, కన్ఫర్మేషన్ న్యూస్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. సో మెయిన్ గా రష్యన్ ఆయిల్ కి సంబంధించి అమెరికా ఏం చేసిందంటే 2 కంపెనీస్, రష్యా యొక్క మెయిన్ 2 కంపెనీస్ మీద శాంక్షన్స్ వేసింది, రాస్నెఫ్ట్ ఒకటి, లూకాయిల్ ఒకటి. సో ఆ రెండింటి మీద శాంక్షన్స్ వేయడం తోటి ఇప్పుడు ఏం చేస్తుంది అనేది చూడాలన్నమాట ఓవరాల్ గా రష్యా అనేది. సో రష్యా కూడా ఊరికే ఉండట్లేదు, యుక్రెయిన్ మీద చాలా భీకరంగానే డ్రోన్స్ తో అటాక్ చేస్తుంది. సో ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ట్రంప్ కూడా మేము కలవము, యాక్చువల్గా పుతిన్తో మీటింగ్ ఉండింది కదా, దేంట్లో మనకు ఇక్కడ యూరోపియన్ కంట్రీ అయిన హంగరీలో మీటింగ్ ఉందని అన్నారు. సో అది క్యాన్సిల్ అయిందని చెప్పి ఇప్పుడైతే న్యూస్ వస్తుంది. సో అగైన్ ట్రంప్ నమ్మలేము, ట్రంప్ ఏం చెప్తాడో రోజుకి ఒకటి చెప్తాడు కాబట్టి మార్కెట్ దానికి తగ్గట్టే రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించి ఇది అనమాట మెయిన్ ఇష్యూ అనేది. సో ఓవరాల్గా మనం ఈరోజు మార్కెట్ పరంగా చూస్తే గోల్డ్ అండ్ సిల్వర్, యాక్చువల్గా మార్కెట్లో మనం చూసుకుంటే గోల్డ్ అండ్ సిల్వర్ అనేవి పెరుగుతూనే ఉన్నాయి. ఇంతవరకు బాగా కరెక్షన్ అయ్యాయి కదా, చాలా వరకు కిందికి వచ్చాయి. అగైన్ మార్కెట్ స్పెక్యులేషన్స్ తర్వాత నెగిటివ్ న్యూస్ ఉండడం తోటి గోల్డ్ అనేది అగైన్ పెరిగిందనమాట, సిల్వర్ కూడా అలా పెరిగిందనే అనుకోవాలి, పెరిగింది పర్లేదు. సో బట్ ఈరోజు మార్కెట్లో మనం చూసుకుంటే మాత్రం ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, గోల్డ్ ఈటీఎఫ్ కానీ సిల్వర్ ఈటీఎఫ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అగైన్ కరెక్షన్ అయ్యాయని మనం చెప్పుకోవాలి. ఓవరాల్గా హై నుంచి బాగా కరెక్షన్ అయ్యాయని మనం చెప్పుకోవాలన్నమాట. మొన్న 6%, 6%, 9%, ఓవరాల్గా 15 to 20% అనుకుంటాను, నాకు క్యాలిక్యులేషన్ కరెక్ట్ అయితే 15 to 20% వరకు కరెక్షన్ అయ్యాయన్నమాట. సో మంచి కరెక్షన్, డిస్కౌంట్ ఏరియానా అని అడిగితే అవి యాక్చువల్గా ప్రీమియంలో ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి స్టిల్ ఎగ్జాక్ట్ వాల్యూకి వచ్చాయా లేదా అనేది మీరు ఐఎన్ఏవి, మనకు నెట్ అసెట్ వాల్యూ, ఈ ఈటీఎఫ్ సంబంధించిన ఐఎన్ఏవిని మీరు చూసి అది చెక్ చేసిన తర్వాత ఎన్ఎస్సి వెబ్సైట్లో చూసి కొనుక్కోండి అని చెప్పి అయితే నేను సజెస్ట్ చేస్తాను అనమాట. సో ఓవరాల్గా ఈరోజు ఇంకొక న్యూస్ కూడా వచ్చింది, ఏంటంటే మోడీ గారు అటెండ్ అవ్వట్లేదు అనమాట. ఏషియన్ సమ్మిట్ ఏదైతే ఉందో అక్కడ ట్రంప్ గారిని కలుస్తారో అక్కడ ట్రేడ్ డీల్ అవుతుంది అన్నట్టు కూడా స్పెక్యులేషన్స్ చేశారు. సో లేదు, మోడీ గారు అయితే అటెండ్ అవ్వట్లేదు, ఓన్లీ వర్చువల్గా మాత్రమే అటెండ్ అయ్యారనమాట. అండ్ ఈరోజు ఇందాక ఆయన ట్వీట్ కూడా చేశారు, ఏమని అంటే మలేషియా ప్రైమ్ మినిస్టర్ అనుకుంటాను, ఆయనతో నేను ఫోన్లో మాట్లాడాను అన్నట్టు కూడా ఆయన ట్వీట్ చేశారు. సో మలేషియాలో ఎలాంటి ట్రేడ్ డీల్ అనేది లేదు. అండ్ ఒకవేళ ట్రేడ్ డీల్ జరిగినా అగైన్ వన్స్ మోర్ నేను చెప్తున్నాను, ఇది ఒక మినీ మైక్రో ట్రేడ్ డీల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవేళ జరిగినా కూడా చాలా చిన్న దీని మీద జరుగుతుంది అనమాట ట్రేడ్ డీల్ అనేది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. చైనా వర్సెస్ యుఎస్ఏనా అది కూడా కంటిన్యూ అవుతుంది. సో చైనా వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారనమాట, ఏమని అంటే మేము రెస్పాండ్ అవుతాము అన్నట్టు స్టేట్మెంట్స్ అయితే ఇచ్చారనమాట. సో చూడాలి చైనా ఎలా రియాక్ట్ అవుతుంది అనేది. ఓవరాల్గా ఇది అనమాట ఈరోజు న్యూస్ అనాలిసిస్ అనేది. మళ్ళీ రేపు మార్కెట్ న్యూస్ అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్ అండ్ గుడ్ నైట్.